ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ అక్క చెల్లెమ్మలపైన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కర్కశంగా వ్యవహరించడంతో మనస్తాపానికి గురై అనంతపురం నగరంలో స్థానిక రాణినగర్ 9వ డివిజన్లో 9వ నంబర్ సెంటరు హెల్పర్ అయినటువంటి సరిత విషద్రావకం తీసుకొని అపస్మారక స్థితిలో చేరి ఆసుపత్రిలో పాలైంది. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చినటువంటి హామీ, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ, తెలంగాణ ప్రభుత్వం కన్నా 1000 రూపాయలు వేతనం ఇస్తానన్న హామీని నిలబెట్టుకోవడంలో ఘోరంగా వైఫల్యం చెందాడు. గతంలో కూడా అంగన్వాడీలు సమ్మె చేసేటువంటి క్రమంలో కలెక్టరేట్ల దగ్గర, మండల హెడ్ క్వార్టర్లో సమ్మె చేస్తే వాళ్ళ సెంటర్ల దగ్గరికి సచివాలయ సిబ్బందిని, అదేవిధంగా వాలంటీర్లని, స్థానిక ప్రజాప్రతినిధులను పంపి ఆ సెంటర్ల తాళాలు పాల్గొట్టినటువంటి విషయం కూడా ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు వాళ్ళు కడుపు కాలి స్థానికంగా మంత్రులు, మరి పాలక వర్గంలో పాలకులుగా మీరు ఉన్నారు, మరి ఎందుకు అసెంబ్లీలో కానీ ముఖ్యమంత్రి దృష్టికి మా సమస్యలు తీసుకొని పోవడం లేదు అని అనంతపురం జిల్లాకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వస్తే ఉరవకొండ నియోజకవర్గంలో పోలీసులతో విచ్చలవిడిగా కొట్టించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్నటి రోజున నిరవధిక నిరాహార దీక్షలు విజయవాడ కేంద్రంలో జరుగుతుంటే వాళ్ళను కూడా బలవంతంగా అరెస్టు చేసి హాస్పిటల్కి తరలించారు. అంటే ప్రభుత్వము అంగన్వాడీ వర్కర్ల పట్ల చాలా కర్కశంగా వ్యవహరిస్తుంది. వాళ్ళ సమస్యలు వినడానికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెవులు వినపడడం లేదు, వారికి వేతనం పెంచడానికి చేతులు రావడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడంలో ఘోరంగా వైఫల్యం చెందారు. జగనన్న నువ్వే మాకు దిక్కు అనేటువంటి పరిస్థితి నుండి నువ్వు ఎప్పుడు పోతావు జగనన్న అనేటువంటి పద్ధతుల్లోకి వచ్చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అంగన్వాడీ వాళ్ళ సెగ అనేది తగిలింది, వాళ్ళ గోడు కొట్టుకుంటుంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం పతనం కాక తప్పదని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. నా పేరు పోతుల లక్ష్మీనరసింహులు, అనంతపురం జిల్లా TNTUCకి అధ్యక్షుడు.